భద్రతలు విఘాతం కలిగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి హైదరాబాద్ నగర అభివృద్ధికి ఆటంకం కలిగేలాగా ఇటువంటి ఆకతాయి పనులు గాని లేకపోతే దుశ్చర్యలు గాని ఇటువంటి ఆర్గనైజ్డ్ దాడులు గాని ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించేటువంటి విధానం ఇటువంటి వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదు చట్ట ప్రకారం కఠినమైన నిర్ణయాలు కూడా ఉంటాయి తమకు వ్యక్తిగతంగా వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయని ట్విట్ ద్వారా రెచ్చగొట్టి కార్యకర్తలను ఉసుగొల్పి దాడి చేయించడం అంటే వారి యొక్క రాజకీయ విలువలు ఏ విధంగా తగ్గిపోతా ఉన్నాయో స్పష్టమైతా ఉంది. రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామ్యమైనటువంటి మీడియా మీద దాడి చేసే సందర్భంలో గానీ కొంత భౌతిక దాడికి పాల్పడి భయాందోళన కలిగించేటువంటి వాతావరణం లోపల ఈ రోజు ఈ కార్యక్రమం ఈ వ్యవహారం జరిగింది. అయితే ఈ దాడి పట్ల తప్పకుండా విచారణ జరుగుతోంది. ఇప్పటికే కొంతమంది దోషులను పట్టుకోవడం జరిగింది. తప్పకుండా చట్ట పరిధిలో చర్యలు తీసుకోబడతాయి. మా న్యూస్ టెలికాస్ట్ చేసిన అంశాలపైన ఉద్దేశపూర్వకంగా వాళ్ళ కార్యకర్తల్ని రెచ్చగొట్టి ఈ రోజు ఆఫీస్ పైన దాడులకి పాల్పడే విధంగా వ్యవహరించడం జరిగింది. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు మంత్రి గారు అదేవిధంగా టెంబ్రీస్ వైస్ చైర్మన్ ఫహీం గారు అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారు మేము ఇక్కడ రావడం జరిగింది. తప్పనిసరిగా ఈ యొక్క దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎవరైతే ఈ దాడికి పాల్పడరో వాళ్ళపైన ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటది. మహా టీవీ పైన జరిగేటువంటి రాక్షస దాడి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో జర్నలిజం అనేది ఫోర్త్ స్టేట్, దానికి రాజకీయాల పరమైనటువంటి లింక్ కాదు. ఉన్న వాస్తవాలు బయట పెట్టే హక్కు వాళ్ళకు ఉంది. ఎవరికైనా నష్టం జరిగితే వాళ్ళు రిప్లై ఇచ్చుకుంటే హక్కు ఉంది. అంతేగాని ఫిజికల్ దాడి అనేది టీఆర్ఎస్ వాళ్ళు మాకు తెలియదు అనుకుంటే వాళ్ళు వచ్చి ఇక్కడ పరామర్శించి ఆ దాడిని ఖండించాలి. మేమేం చేయించామంటే మేము చేయించామని చెప్పి చెప్పుకుంటే అంతకన్నా మేము సిగ్గుపట్టలేదు. ఏమైనా కానీ ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందే. బీఆర్ఎస్ ఇంపార్టెంట్ నాయకులు కమ్ గుండాలు మహా న్యూస్ అంటే ఒక ఛానలే కాదు మొత్తం యావత్ మీడియా మీద అటాక్ చేసి భయం ఆందోళన సృష్టించాలని ఈ ఆలోచనతో కేటీఆర్ కేసీఆర్ ఈ వ్యూహం రచించినారు. దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. నేను మా కాంగ్రెస్ పార్టీ అందరు ఖండిస్తున్నారు. మరి ఇలాంటి ఇంకోసారి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. పోలీసుతో డిమాండ్ చేస్తున్నాను, వీళ్ళ మీద స్ట్రిక్ట్ చర్యలు తీసుకోవాలా. అజిత్ గారు ఉన్నారండి. అజిత్ గారు, వంశీ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. అజిత్ గారు ఏంటి మరి ఈ స్థాయికి నేనైతే ఒక విషయంలో అంటే ఇంత దాడి జరిగిన తర్వాత కూడా నేను ఒక విషయంలో సిగ్గుపడుతున్నాను. ఏంటంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఈ స్థాయికి దిగజారిద్దా, ఈ స్థాయికి దిగజారి ఇటువంటి చర్యలు చేస్తుందా అంటే ఇంత 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పార్టీ, తెలంగాణ సాధించినటువంటి వ్యక్తి, మరి ఆ పార్టీలో ఎలాంటి పోకడలు ఎలాంటి వ్యక్తిత్వాలు దాడి చేయటం, చంపేటువంటి ప్రయత్నాలు చేయటం, మహిళల మీద దాడి చేయటం, అసలు ఏంటండి ఇది? ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చిందంటారు? వంశీ గారు అంటే 2001 నుంచి కూడా ఒక్క చుక్క రక్తపు బొట్టు లేకుండా తెలంగాణను సాధించడమే మా ధ్యేయం అని చెప్పి ఒక ఉద్యమ పార్టీగా, అందులో అహింసాయుత ఉద్యమ పార్టీగా అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యం చేసిన తెలంగాణ కళని సాకారం చేసిన కేసీఆర్ గారు నిజంగా అంటే ఇక్కడికి వాళ్ళు వచ్చి వాళ్ళ బిహేవియర్ చూస్తే మన మహా న్యూస్కి సంబంధించి ఇక్కడే వంశీ గారు మొత్తం కూడా ఇక్కడ అసలు ఛానల్లో ఎంప్లాయీస్ అందరూ కూడా అత్యంత భయకంపితులయ్యారు ఆ టైంలో. అలాంటి టైంలో అసలు ఇది వాళ్ళకి తెలియకుండా వచ్చారేమో వీళ్ళు ఎవరన్నా అని చెప్పి దాడి జరిగినంతసేపు అనుకున్నాం వంశీ గారు. కానీ ఆ తర్వాత ట్విట్టర్లో వాళ్ళ ప్రచారాలు చూస్తే వాళ్ళ మేరకే, వాళ్ళు చెప్పిన మేరకే వీళ్ళు వచ్చి దాడి చేశారు అని అనేది, ఆ దాడి అని అనేది వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు వంశీ గారు. ఇది ఒక మహా అద్భుతము, ఛానల్ కి చాలా అద్భుతమైన గుణపాఠం చెప్పాము ఇలా చెప్పుకుంటున్నారు. అంటే ఇలా హింస అని అనేది గుణపాఠంగా బీఆర్ఎస్ పార్టీ భావిస్తోందా? ఈ రోజు మహా న్యూస్ ఛానల్ వంశీ గారు ఏ మీడియా అయినా కానీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ థాట్ అన్న ఒక భావన నుంచి రాజ్యాంగంలో ఒక ఛానల్ పుట్టినా, అది ఒక రాజకీయ పార్టీ పుట్టినా, ఒక ఉద్యమం చేసిన ఏదైనా కానీ దాని నుంచే అలాంటి ప్రాథమిక హక్కుని ఉల్లంఘిస్తూ పైపెచ్చు దాన్ని వాళ్ళ ఘనతగా చెప్పుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ నిజంగా ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇది సంబంధం లేదేమో, ఎవరో కొంతమంది అలా వచ్చి దాడి చేసేసారేమో ఆవేశంగా, అది తర్వాత వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇదే అంటారేమో అని చెప్పి భావించాం వంశీ గారు. కానీ వాళ్ళ ప్రేరేపణ మేరకే ఇక్కడికి వచ్చి దాడి చేయడం ఏంటి వంశీ గారు? నిజంగా ఇక్కడ ఏదో అంటే అది ఏదో ఒక మిరాకిల్ తప్పితే అంత పెద్ద రాళ్ళు ఇక్కడ మనం ఉన్నాం కదా వంశీ
గారు. అంత పెద్ద రాళ్ళు, ఐరన్ రాడ్స్, కెమెరా ట్రైప్యాడ్లు అవన్నీ తీసుకొచ్చి మహిళా ఎంప్లాయీస్ ఉన్నారు, చిన్న చిన్న ఉద్యోగస్తులు వంశీ గారు, అందరూ కూడా జర్నలిస్టులు. ఇప్పటి వరకు కూడా బయట డ్యూటీలో ఉన్న జర్నలిస్టుల మీద దాడి జరగడం ఒక రకం, కానీ నేరుగా కార్యాలయంకి వచ్చి కింద నుంచి అసలు అంటే కింద నుంచి రావడమే పగలగొట్టుకుంటా భయకంపితుల్ని చేసుకుంటా. ఇదేంది వంశీ గారు అంటే ఒకవైపు సరే వాళ్ళకి ఏదన్నా దానివల్ల వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని భావిస్తే చట్టం ఉంది. ఎందుకంటే చట్ట ప్రకారమే రాజకీయ పార్టీ, ఈరోజు ఒక రాజకీయ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, లేదా ఒక రాజకీయ పార్టీకి ప్రెసిడెంట్ గా ఉన్నారు. చట్ట ప్రకారం వెళ్ళాలి అని అనేది వాళ్ళకి మినిమం ఉంది కదా. అలాంటి చట్టాన్ని ఉల్లంఘిస్తూ కింద నుంచి కొట్టుకుంటూ తన్నుకుంటూ పగలగొట్టుకుంటూ వస్తే ఏంటి దాన్ని అసలు వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇక నుంచి బీఆర్ఎస్ పార్టీ విధానం ఇదా? హింసాత్మక విధానమా? రాజ్యాంగం మీద వాళ్ళకి గౌరవం లేదా? రాజ్యాంగం మీద నమ్మకం లేదా? అందుకని రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి కర్రలు, రాళ్లు లేదా ఐరన్ రాడ్లు ఇవన్నీ చేతిలో పెట్టుకున్నారా? ఇదే ఇక భవిష్యత్తులో బీఆర్ఎస్ పందా అవుతుందా అని అనేది నిజంగా ఇది చాలా అంటే ఇది ఒక డిబేట్ లాగా అనిపిస్తుంది వంశీ గారు. బీఆర్ఎస్ తన పందాన్ని మార్చుకుందా అని అనేది కనిపిస్తుంది. అంటే అంటే అలాంటి పందాన్ని తీసుకోవటం ద్వారా ఏమీ